వేడివేడిగా వంకాయ మసాలా మాత్రం సూపర్ వచ్చింది భయ్య. ఈ వంకాయ మసాలాని ఎలా చేశానో క్లియర్ గా చూపిస్తా చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 5 లవంగాలు, 3 ఇలాచీలు, కొద్దిగా చెక్క, 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొబ్బరి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసి 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న మసాలాలు వేసి వాటిని పౌడర్ చేసుకొని అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడా కారం, కొద్దిగా ఉప్పు, నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పావు కేజీ వంకాయ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వాటిని సాల్ట్ వాటర్ లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని వేసి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న వంకాయలో మిక్సీ పట్టుకున్న మసాలా వేసి 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్ గా వంకాయ మసాలా అయితే రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ భయ్య.